నమస్కారం అండి. ట్రైలర్ చూశానండి, చాలా గొప్పగా ఉందండి. నిజంగా నేను మాట్లాడింది అలా చూపించడం, ఆ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన ఆ సుబ్బు గారికి నేను శిరస్సు దండం పెడుతున్నానండి. అలాగా సినిమాను తీసిన బాగోలి ప్రసాద్ గారికి వాళ్ళ అబ్బాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీటితో పాటు ఆ సినిమాలో హీరో గారు సాయిధరం తేజ్ గారు నా ఫ్యాన్ అంటే ఆయన. నిజంగా ఆయన అలా ఒప్పుకొని చేసుకున్నందుకు ఆయన సంస్కారానికి నా ధన్యవాదాలండి. ముఖ్యంగా సార్, ఏదో 35 ఏళ్ళ బట్టి నేను నా దావలో నా అర్ధరాత్రి స్వతంత్రం నుండి ఇప్పటిదాకా సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. ఈ దశలో ప్రజల కోసం ఓ మంచి సినిమాలు తీస్తున్నాడు, టువర్డ్స్ పీపుల్, పాజిటివ్ పీపుల్ అనే దృక్పథంతో ఒక సాంస్కృతిక కళాకారుడుగా, ఓ సైనికుడిగా పనిచేస్తున్నాడు. అభిమానంతో నన్ను ఇలా చూపిస్తున్నారండి. అనేక సినిమాల్లో నన్ను చూపిస్తున్నారు. ముఖ్యంగా దేశముదురు సినిమాలో ది గ్రేట్ డైరెక్టర్ అండ్ రైటర్ పూరి జగన్నాథ్ గారు ఆయన టైటిల్స్ కార్డులో హీరో గారికి చిరంజీవి గారు, నిర్మాత గారికి పవన్ కళ్యాణ్ గారు పేర్లు వేస్తూ డైరెక్టర్ కార్డు వచ్చినప్పుడు నా బొమ్మ చూపించారండి. నా హ్యాట్సప్ టు పూరి జగన్నాథ్ గారండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసిన కెమెరామన్ గంగతో రాంబాబు అనే సామాజిక చిత్రంలో ఆ చిత్రాన్ని మీరు నమ్మండి సార్, పూరి జగన్నాథ్ గారు నాకు అంకితం చేశారండి. అది నిజంగా నా జీవితంలో నేను చాలా పెద్ద అచీవ్మెంట్గా నేను ఫీల్ అయిన సంఘటన అది. ఎందుకంటే ఒక సినిమాని అంకితం చేయడం ఒక ఎన్టీ రామారావు గారికి, ఒక మహామహులకు అంకితం చేస్తారండి. అలాంటిది 40 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఇలాగ ప్రజా కళాకారుడుగా ప్రజల కోసం చిత్రాలు తీస్తాననే ఒక అమోఘమైన అభిమానంతో ఒక అత్యంత విలువను నాకు ఇచ్చి ఆ మహానుభావుడు పూరి జగన్నాథ్ గారు నాకు ఆ చిత్రాన్ని అంకితం చేయడం అనేది నిజంగా నా జీవితంలో ఇది మర్చిపోలేనండి. ఇట్స్ మై గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నానండి. హ్యాట్సప్ టు పూరి జగన్నాథ్ గారండి. అలాగే ఆయన సినిమా టెంపర్ సినిమాలో పోసాని కృష్ణములు గారు గొప్ప వేషం వేశారు. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ వేషం వేశాడు ఆయన. దానికి కూడా పూరి జగన్నాథ్ గారు నా మీద ఉన్న అభిమానంతో నారాయణమూర్తి అని పేరు పెట్టాడండి. అలాగే హైపర్ సినిమా స్రవంతి రవికిషోర్ గారిది, రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ గారి మహానుభావుడు, అందులో సత్యరాజ్ గారి వేషం చాలా గొప్ప నిజాయితీ గల ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆ సంతోష్ శ్రీనివాస్ గారు కూడా నా మీద అభిమానంతో ఆ క్యారెక్టర్ నారాయణమూర్తి అని పేరు పెట్టాడండి ఆయన. ఇలాగా నిజంగా ఇలా పెడుతుంటే నిజంగా ఈ మహానుభావులకి, ఈ దర్శకులకి, ఈ నిర్మాతలకి, ఈ నటీనటులకి నేను నిజంగా చాలా రుణపడి ఉన్నానండి. సేమ్ టైం ఈవేళ ఆ సుబ్బు గారు ఆయన రాసుకున్న మెయిన్ పేరు చాలా గొప్ప పాయింట్. అది పెళ్లి మీద. పెళ్ళి అనేది అమోఘమైన సంబంధం. మానవ జీవితమే ఒక కలయిక, సృష్టికి మూలం. పెళ్ళి తోడు, కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నింటి కూడా మిళితమైన ఒక 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 అన్యోన్య దాంపత్యానికి, అన్యోన్య జీవితానికి ముడిపడి ఉన్న అమోఘమైన మూడు ముళ్ళ బంధం పెళ్ళి. ఆ పెళ్ళిని ఎప్పుడు కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని ఆ పెద్దల నానుడు ఏమవుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినాడే మానవ జీవితం సక్రమంగా ఉంటుంది, లేకపోతే అది బాగుండదు. అలాంటి దశలో స్వతహాగా నేను పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఏం ఇబ్బందులు పడుతున్నానో నాకు తెలుసు. కాబట్టి నన్ను ఎవరైనా అడిగితే, సార్ దయించి పెళ్లి చేసుకోండి, హ్యాపీగా లీడ్ చేయండి లైఫ్, ఏదో ఉద్యోగం రావాలి, వచ్చేది పెళ్లి చేసుకుంటాను, ముందు సెటిల్ అవ్వాలి అనుకుంటే ఏది గ్యారంటీ? బాగా లేట్ అయిపోతే దానికి అర్థం ఉండదు. దానికోసం ఆడది తోడైతే, ఓ స్త్రీమూర్తి తోడైతే, ఓ సాతి వస్తే ఉద్యోగం బట్టి కొండల్లో మీరు పిండి చేయగలరు. అమోఘం ఉంటుంది మీ జీవితం. కాబట్టి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు జరగాలి, కాబట్టి పెళ్లి చేసుకోండి అని నేను చాలా చోట్ల చెప్పాను నేను. అలాంటి దశలో సుబ్బు గారు కూడా ఆయన ఈ రకంగా ఆలోచించి గొప్ప ఇతృత్వం తీసి, ఆ ఇతృత్వంలో హీరో సాయిధరం తేజ్ గారికి నన్ను ఒక స్ఫూర్తిగా పెట్టి, నన్ను అది మామూలు విషయం కాదండి, అలా సినిమా తీశారంటే ఆయన సెల్యూట్ టు సుబ్రహ్మణ్యం గారండి. అలాగా దాన్ని ఒప్పుకున్న సాయిధరం తేజ్ గారికి నమస్కారం అండి. అలా చిత్రాన్ని తీసి ముందుకొచ్చిన బాగోలి ప్రసాద్ గారికి, వాళ్ళ అబ్బాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా ప్రేక్షక లోకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేచర్ డజ్ ఇట్స్ కోర్స్. ప్రకృతి తన ధర్మాన్ని నివర్తిస్తుంది. కాబట్టి ఓ ప్రియమైన యువకులారా, దయించి ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం, జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనే నోషన్ పోకుండా, పెళ్లి వచ్చిందో పెళ్లి చేసుకోండి, హాయిగా ఉండండి, జీవితాన్ని హాయిగా గడపండి, మీ బతుకుపోరు చేయండి, అమోఘంగా విజయాలు సాధిస్తారు. ఇదే నా విజ్ఞప్తి. ఆ సోలో బతికే ఆ సో బెటర్ అనే సినిమాని చూడండి, ఆదరించండి.
ఏం మహానుభావులు. వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, మదర్ తెరెసా గారు, మమతా బెనర్జీ గారు, మహామహుల మధ్య నన్ను పెట్టి ఆ సినిమా హీరో నా అభిమానిగా చూపించడం అనేది నాకు నిజంగా మామూలు ఆనందంగా లేదండి. థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద హీరో అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ దట్ సోలో బతుకు.